హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇన్ఫినిక్స్ GT10 Pro. మనకైతే డిస్ప్లే అయితే చూడొచ్చు. టాప్లో అయితే మనకి రైట్ సైడ్లో అయితే బ్రేక్ అయ్యి మొత్తం ఇన్సైడ్ మొత్తం బ్రేక్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఎంత నీట్గా అయితే ఉందో మొబైల్. చూడండి, మీకు జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఫ్రేమ్ కూడా మనకైతే కట్ అయింది ఫ్రెండ్స్. ఇదైతే AMOLED డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వస్తుంది. ఈ మోడల్ అయితే చూడవచ్చు మీరు. క్లారిటీగా అయితే కనిపించట్లేదు, చూస్తున్నారు కదా, ఒకసారి చూడండి. ఇన్ఫినిక్స్ GT10 Pro లోపలైతే బ్లాక్ షేడ్ వచ్చి లైన్స్ అయితే రావడం జరిగింది పూర్తిగా. మనకైతే దీనికైతే డిస్ప్లే అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ చేంజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. మొబైల్ అయితే చూడవచ్చు మీరు. మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే అవ్వడం జరిగింది. బ్యాక్ డోర్ అయితే మనకి ప్లాస్టిక్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు అది ఒకటి గమనించుకోవాలి. ఫస్ట్ అయితే సిమ్ ట్రే అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, సిమ్ ట్రే అయితే మనకైతే రిమూవ్ అయితే అవ్వడం జరిగింది. బ్లోవర్స్ అయితే నేను టెంపరేచర్ అయితే 170 అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ప్లాస్టిక్ అయితే రావడం జరుగుతుంది బ్యాక్ డోర్ అనేది. మీరైతే ఇక్కడైతే మీరు 1 minute అయితే స్కిప్ అయితే చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి బ్యాక్ డోర్ ఓపెన్ చేయడానికి నెక్స్ట్ క్లీనింగ్ అయితే మనకి 1 minute నుంచి 2 minutes అయితే మనకి స్కిప్పింగ్ అనేది చేసుకోవచ్చు. అది అక్కర్లేదు అనుకున్న వాళ్ళు అయితే అదైతే చూడవచ్చు. బ్యాక్ డోర్ అనేది అయితే ఓపెన్ చేసుకుంటూ వస్తున్నాం, చూస్తున్నారు కదా. ఇది ఎందుకంటే న్యూ మోడల్ ఫ్రెండ్స్. ఇది ఇన్ఫినిక్స్ GT10 Pro అంటే మీకు లేటెస్ట్ మోడల్. మనకి ఆల్రెడీ అయితే ఇది వర్క్ కంప్లీట్ అయ్యి ఆల్రెడీ 10 days వరకు అవుతుంది. మనకి వీడియో అనేది అయితే పెండింగ్ అయితే రావడం జరిగింది. ఇది వేరే వీడియోస్ ఉండడం వల్ల దానివల్ల అయితే మనకి పెండింగ్ అయితే రావడం జరిగింది, చూస్తున్నారు కదా. ఈ కెమెరా ఏరియాలో ఏమైందంటే మీకు ఫుల్గా అయితే గ్లూ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మీరు. అక్కడైతే మనకు బాగా ఎక్కువగా అయితే గ్లూ అనేది స్టిక్ అయి ఉంది. ఇక్కడైతే మనకి టైం అయితే ఎక్కువగా అయితే తీసుకోవడం జరిగింది ఈ ఏరియాలో. దీనికైతే LED లైటింగ్స్ కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మనకైతే బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉందో అదైతే రావడం జరిగింది, ఓపెన్ అయింది. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు. టోటల్గా స్క్రూస్ అన్నీ అయితే మొత్తం పూర్తిగా అయితే రిమూవ్ అయితే చేసుకొని సైడ్కి అయితే పెట్టుకుంటున్నాం. మీకు స్క్రూస్ అనేవి మీకు మిస్ అవ్వకూడదంటే మీరు పక్కన మ్యాగ్నెట్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ మ్యాగ్నెట్కి స్టిక్ చేసుకుంటే మీకు స్క్రూస్ అనేవి మిస్ అవ్వవు, ఒక స్క్రూ కూడా మీకు. అదొకటి మీరు గమనించుకోవాలి. స్క్రూస్ అయితే ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ చేశాను. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. చూడొచ్చు, ఓపెనర్స్ అంటే మీకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అంటే మీకు ఓపెనర్తో మీకు ప్యానల్ అనేది ఓపెన్ అవ్వకుండా వెళ్తుంది, చూడొచ్చు మీరు. మనకైతే ఈజీగా అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్, చూసారు కదా. దీనికైతే మనకి LED లైట్ సెటప్ ఉంది కాబట్టి దీనికైతే ఫ్లెక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్లెక్స్ డిస్కనెక్ట్ చేసి అయితే మనం హౌసింగ్ అయితే సైడ్కి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ డిస్కనెక్ట్ చేసుకోవడం జరిగింది, బ్యాటరీ కనెక్టర్. దీనికైతే 2 బ్యాటరీ కనెక్టర్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంక బ్యాటరీ అయితే మనం రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదైతే మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. 530 లిక్విడ్ అయితే యూస్ చేసి నేను రిమూవ్ అయితే చేస్తున్నాను, చూడండి. ఆయన అయితే మనకి రావట్లేదు. సపోర్ట్గా అయితే మనం ఇది కొంచెం హైట్ లేపి రిమూవ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు. చూడవచ్చు, మనకి ఇప్పుడు అయితే ఈజీగా అయితే రావడం జరిగింది. మనకి డిస్ప్లే అయితే మనకి వితౌట్ ఫ్రేమ్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. మనం ఈ ఫ్రేమ్కే మనం డిస్ప్లే అనేది వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ బెండ్ అనేది ఉన్నది కదా పైన టాప్లో, అదైతే మనం రికవరీ చేద్దాం. ఎంతవరకు అవుతే అంతవరకు అయితే మనం నార్మల్ పొజిషన్లోకి అయితే తీసుకురావడం జరుగుతుంది. పైన స్టిక్కర్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ అయితే మనం డిస్ప్లే రిమూవ్ చేసుకోవడానికి అయితే కట్ చేసుకోవడం జరిగింది. డిస్ప్లే అయితే మనకైతే ప్రెస్ చేసిన అయితే రావట్లేదు, చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. బ్లోయర్ అయితే టెంపరేచర్ అయితే 190 అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మీరు. 190 టెంపరేచర్లో అయితే నేనైతే డిస్ప్లే అనేది రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. మీరు లేదంటే మీ బ్లోయర్ బట్టి ఉంటుంది అది. ఒక్కొక్కరికి అయితే మీకు 200 పెట్టుకోవాలి, లేదంటే 230, 250 పెట్టుకుంటే కానీ మీకు హీట్ రాకుండా ఉంటుంది. బ్లోయర్స్ బట్టి మీకైతే ఉంటాయి ఫ్రెండ్స్ అవి, చూస్తున్నారు కదా. మనకైతే కలర్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది ఈ ఏరియాలో, ఎందుకంటే టెంపరేచర్ అనేది ఒకే పొజిషన్లో ఉంచేసాం కాబట్టి మనకి డిస్ప్లే అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్.
ఇది ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ అయితే గ్లూ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎల్సిడి వెనకాల ఏదైతే ఉంటుందో దానికైతే మనకి గ్లూ అనేది ఫుల్గా అయితే ఇవ్వడం జరిగింది. దానివల్ల అయితే మనకి ఇదైతే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. చూడొచ్చు మనకైతే రిమూవ్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. లాస్ట్కి అయితే చూపిస్తాను ఉండండి. డిస్ప్లే చూడవచ్చు మీరు. ఓల్డ్ డిస్ప్లే అయితే మనం సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. మనకి ఓల్డ్ గ్లూ ఏదైతే ఉందో ఫ్రేమ్లో అదైతే పూర్తిగా అయితే మనం రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఓల్డ్ గ్లూ మనకి అలా ఉంటే మనకి డిస్ప్లే అనేది పర్ఫెక్ట్గా అనేది ఫిట్టింగ్ అనేది రాదు. ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి డిస్ప్లే అనేది అంత ఫిట్టింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ మనకి ఓల్డ్ గ్లూ లేకుండా అయితే పూర్తిగా అయితే క్లీన్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే దీంట్లోనే లైట్గా క్లీన్ చేసి వేసేస్తారు. డిస్ప్లే అనేది హైట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా బయటికి లైటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఫిట్టింగ్ కూడా మీకు ప్రాపర్గా అవ్వదు. గ్లూ అనేది రిమూవ్ చేయకపోతే మీకు హైట్ అయిపోతుంది. దానివల్ల ఫిట్టింగ్ కూడా మీకు ప్రాపర్గా రాదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఓల్డ్ గ్లూ ఎంతైతే ఉందో దీనికి బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. సైడ్ ఫ్రేమ్కి అయితే తక్కువ ఉంది. ఎందుకంటే బార్డర్ అనేది బెజల్స్ అనేది తక్కువ ఉండడం వల్ల మనకి సపోర్ట్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదే సేమ్ ఈ టైప్ అయితే మనకి శాంసంగ్లో వస్తుంది ఫ్రెండ్స్. AMOLED డిస్ప్లేకి అయితే మీకు బ్యాక్ సైడ్ అయితే ఫుల్గా గ్లూ అనేది వేసి ఉంటుంది. టోటల్గా అయితే క్లీనింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫింగర్ ప్రింట్లో టెస్ట్ వెళ్తే మీకు మళ్ళీ ఫింగర్ ప్రింట్ ప్రాబ్లం వస్తుంది. ఇదైతే న్యూ డిస్ప్లే. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏదైతే ఉందో దానికైతే మనకి స్టిక్కర్ అయితే ఇవ్వడం జరిగింది. చూడవచ్చు మీరు. ఫస్ట్ అయితే మనం డిస్ప్లే ఫిట్ చేసి ఒకసారి చెకింగ్ అయితే చేసుకుందాం ఫుల్గా. మీకు ఎక్కడైనా ప్రాపర్గా కంప్లైంట్స్ ఏమన్నా వస్తున్నాయా లేవా ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ అయితే డిస్ప్లే అయితే మనం మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక బ్యాటరీ అయితే చూడొచ్చు. బ్యాటరీ కనెక్టర్స్ కూడా మదర్ బోర్డ్స్కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. 2 కనెక్టర్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవుతుంది ఇది. ఇంకా మొబైల్ అయితే స్విచ్ ఆన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు కనెక్టర్ అయితే ప్రాపర్గా అయితే ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు. దానివల్ల అయితే మొబైల్ అనేది ఆన్ అవ్వలేదు. ఇప్పుడైతే చూడవచ్చు మొబైల్ అయితే ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. బూటింగ్ అయితే స్టార్ట్ అయింది. వీడియో అయితే ఫార్వర్డ్ చేశాను ఫ్రెండ్స్. చూడవచ్చు మెయిన్ మెనూలోకి అయితే మనకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్. బ్రైట్నెస్ అయితే ఫుల్గా అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంక డార్క్ మోడ్లో అయితే ఉండడం జరిగింది. అదైతే రిమూవ్ అయితే చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. టచ్ అయితే నేనైతే చెక్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే డయల్ ప్యాడ్లో అయితే నెంబర్స్ అనేది చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు టచ్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే 333 నెంబర్స్ పడుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. అదే టచ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడైతే నేనైతే చెక్ చేసాను. మనకైతే ఎక్కడైతే ఆటోమేటిక్ టచ్ అయితే ఎక్కడైతే అవ్వలేదు. నెక్స్ట్ ఇంకా టచ్ అయితే మనం ఫుల్గా అయితే చెక్ చేయడం జరుగుతుంది ఆల్ బార్డర్స్లో. చూస్తున్నారు కదా మీరు. టోటల్ ఆల్ ఎడ్జెస్లో అయితే పూర్తిగా అనేది చెకింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరైతే ఒక 5 to 10 minutes అయితే చెక్ చేసుకొని ఆ తర్వాత అయితే డిస్ప్లే అనేది వేయండి. నేనంటే మీకు వీడియో కాబట్టి ఫార్వర్డ్లో చేసి అయితే మీకు చూపించడం జరుగుతుంది. మీకు టచ్ అయితే ఎక్కడ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇంక సెట్టింగ్స్లోకి అయితే రావడం జరిగింది. మీకు మోడల్ అయితే చూపిస్తుందని చూడండి మీరు జూమ్ చేసి అయితే. ఇన్ఫినిక్స్ GT 10 Pro చూస్తున్నారు కదా డివైస్ నేమ్. మీకు మోడల్ నేమ్ కూడా రైట్ సైడ్లో అయితే ఉండడం జరిగింది. అది కూడా అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇన్ఫినిక్స్ X6739 మోడల్ అయితే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా మీకు ఈ మోడల్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చెక్ చేయాలి కదా ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. మెయిన్ ఫింగర్ ప్రింట్ అయితే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకైతే పాస్వర్డ్ అయితే లేదు. పాస్వర్డ్ అయితే సెట్ చేస్తున్నాను ఇప్పుడు నేను. పాస్వర్డ్ అయితే సెట్టింగ్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకా యాడ్ ఫింగర్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. చూడవచ్చు వీడియో అయితే ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫింగర్ యాడ్ చేయడానికి అయితే మనకి 1 minute ఆల్మోస్ట్ పడుతుంది.
యాడ్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఫింగర్ అయితే సరే లాక్ అయితే వేసి అన్లాక్ చేస్తున్నాను. చూడవచ్చు మనకైతే అన్లాక్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ అన్లాక్ అయితే అయింది. ఫింగర్ ప్రింట్ అయితే మనకి ప్రాపర్గా అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ థర్డ్ టైం కూడా చూడవచ్చు. థర్డ్ టైం కూడా అన్లాక్ అయితే అవ్వడం జరిగింది. మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకైతే డిస్ప్లేలో అయితే ఎక్కడైతే ప్రాబ్లం అయితే లేదు, కంప్లైంట్ అనేది ఎక్కడ కనిపించలేదు ఫ్రెండ్స్. అసలు మనం చెకింగ్ అయితే చేయడం జరిగింది చాలాసేపు అయితే. నెక్స్ట్ ఇంక బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు బ్యాటరీ కనెక్ట్స్ 2 కనెక్ట్స్ అయితే డిస్కనెక్ట్ చేసి బయటకి అయితే తీసేసి డిస్ప్లే కూడా అయితే మనం రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రేమ్లోంచి. చూస్తున్నారు కదా. బ్యాక్ ఏదైతే కవర్ ఉందో అదైతే రిమూవ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి డిస్ప్లేకి. ఆ ఫ్రేమ్ ఏదైతే ఉందో అదైతే నేను నార్మల్ స్టేజ్కి అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. అదైతే వీడియో అనేది పెట్టడం జరగలేదు, ఎందుకంటే దానికైతే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. హీట్ చేసి అయితే మనం బెండ్ చేసి ఫ్రేమ్ అనేది ఆ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్లో అయితే మనం పర్ఫెక్ట్గా అయితే తీసుకురావడం జరిగింది. ఈ డిస్ప్లేకి అయితే మనం 2x టైప్ అయితే వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇదైతే మనకి డిస్ప్లే అనేది మూవ్ అవ్వకుండా ఉండడానికి అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. ఇది 2x టైప్ వేసుకుంటే మీకు అనేది తక్కువ ఉండాలి ఫ్రెండ్స్. థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటే మీకు డిస్ప్లే అనేది ఫిట్టింగ్ అయితే ఫ్రేమ్లో పర్ఫెక్ట్గా అయితే రాదు ఫ్రెండ్స్. అదొకటి మీరు గమనించుకోవాలి. నేనైతే నెక్స్ట్ ఇంక ఫ్రేమ్లో బ్రజల్స్ ఏదైతే ఉంటాయో ఆ ఏరియాలో అయితే మనం గ్లూ అనేది వేసుకోవడం జరుగుతుంది నార్మల్గా. బ్యాక్ సైడ్ అయితే ఓన్లీ సపోర్ట్గా అయితే మనకి ఉంటుంది అంతే. గమ్ముని మనకి కింద పడిన ఓడకుండా అయితే సపోర్ట్గా అయితే ఉంటుంది. బ్రజల్స్లో వాటిల్లో అయితే మనకి కామన్ అది నార్మల్గా వేసుకోవాలి గ్లూ అనేది. డిస్ప్లే అయితే ఇంక ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడొచ్చు చూస్తున్నారు కదా. మొత్తం ప్రాపర్గా గ్లూ అనేది అయితే స్టిక్ అవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వెనకాల బ్యాక్ సైడ్ మనం 2x స్టిక్కర్ అయితే మనం వేయడం జరిగింది చూసారు కదా. అది కూడా మీకు స్టిక్ అవ్వాలి బ్యాక్ సైడ్లో. అది స్టిక్ అవుతానే డిస్ప్లే అనేది మనకి మూవ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. డిస్ప్లే కనెక్టర్ అయితే మనం మదర్ బోర్డుకి అయితే కనెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. చూడొచ్చు మీరు. కనెక్టర్ కూడా మనకి మూవ్ అవ్వకుండా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన కనెక్టర్ మూవ్ అవుతే మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది డిస్ప్లేకి అనేది. నెక్స్ట్ ఇంక బ్యాటరీ అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు. బ్యాటరీ కూడా మీకు పర్ఫెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. మీకు గ్లూ అనేది లేకపోతే మీరు గ్లూ అనేది వేసి ఎక్స్ట్రా గ్లూ బ్యాటరీ అనేది ఫిట్ చేయండి. ఎందుకంటే మీకు కింద పడిందంటే మొబైల్ గమ్ముని బ్యాటరీ డిస్కనెక్ట్ అయిపోతుంది. చాలామందికి అయితే గ్లూ వేయకుండా అలా ఇచ్చేస్తున్నారు చాలామంది మెకానిక్స్ అయితే చూస్తున్నాను నేను. నా దగ్గరికి అయితే రావడం జరుగుతుంది అటువంటి కంప్లైంట్స్ కూడా. గ్లూ అనేది ఉంటుంది కాబట్టి మీరు డిస్ప్లేకి వేస్తారు కాబట్టి దానికి గ్లూ అనేది వేస్తే మీకు ఏం ప్రాబ్లం అవ్వదు. అది వేయకుండా అలా డైరెక్ట్ బ్యాటరీ తీసి బ్యాటరీ పెట్టేసి అలా ఇచ్చేస్తున్నారు. అది మీకు ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడంటే కస్టమర్ తీసుకెళ్ళినప్పుడు తర్వాత కింద పడితే కస్టమర్కి అప్పుడు ప్రాబ్లం అనేది వస్తుంది. హౌసింగ్ అయితే ఫిట్ చేస్తాను ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు. ఆ లైటింగ్ సెక్షన్ ఏదైతే ఉందో ఫ్లెక్స్ అదైతే ఫస్ట్ అయితే నేను కనెక్ట్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే ప్రాపర్గా లాకింగ్ అనేది వేసుకోవడం జరుగుతుంది. చూస్తున్నారు కదా మీరు. ఎక్కువ అయితే ప్రెస్ చేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది AMOLED డిస్ప్లే కాబట్టి థిక్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అది ప్రెస్సింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి. డిస్ప్లే మీద ప్రెషర్ అనేది పడకూడదు. నెక్స్ట్ ఇంక సిమ్ ట్రే అయితే వేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా. సిమ్ ట్రే అయితే ఈ సైడ్ అయితే కాదు, ఇటు సైడ్ అయితే మనం రివర్సల్ అయితే పెట్టి మళ్ళీ ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ కవర్ ఏదైతే ఉందో అదైతే రిమూవ్ అయితే చేయడం జరిగింది. మొబైల్ అయితే స్విచ్ ఆన్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈలోపు అయితే బూటింగ్ అయితే స్టార్ట్ అయింది. మనం ఈలోపు బ్యాక్ డోర్ అనేది వేయాలి. నెక్స్ట్ ఇంకా స్క్రూస్ అనేది వేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే స్క్రూస్ అయితే ప్రాపర్గా అయితే ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు. ఓవర్ టచ్ అయితే చేయకండి స్క్రూ అనేది, ఎందుకంటే మీకు డిస్ప్లేలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా థ్రెడ్ కూడా మీకు పోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. లాంగ్ స్క్రూస్ అయితే మీరు వేయకండి. దాంతో ఏవైతే వచ్చినాయో ఏ వేయాలి మీరు, అదొకటి మీరు గమనించుకోవాలి. నెక్స్ట్ ఇంక బ్యాక్ ప్యానల్కి అయితే మనం గ్లూ అనేది అయితే వేసుకోవడం జరిగింది.
నెక్స్ట్ ఇంక బ్యాక్ ప్యానల్ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. మనకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే రావడం జరుగుతుంది. ప్రెస్సింగ్ అయితే చేసి టోటల్గా అయితే మనకి ఎక్కడైతే గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్గా అయితే మనం ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఆ గ్యాప్స్ అనేవి ఉండకూడదు. మళ్ళీ ఆ ఏరియాలో బ్యాక్ ప్యానల్ అనేది గ్లూ అనేది వదిలేసే అవకాశం ఉంటుంది. అది స్టిక్ అవ్వకుండా అది గాలిలో ఉంటుంది. ప్రెస్ చేసి ఉంచితే మనకి ఎక్కడ ప్రాబ్లం అనేది అయితే మనకి రాదు. చూడవచ్చు మనకి డిస్ప్లే అయితే ఇది ఓల్డ్ డిస్ప్లే రైట్ సైడ్లో పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా, మనకి డిస్ప్లే అనేది చాలా నీట్గా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. న్యూ డిస్ప్లే చూసుకోవచ్చు మీరు. ఫింగర్ అయితే అన్లాక్ చేసి అయితే మీకు అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూడొచ్చు. ఫింగర్ అయితే మనకి ఈజీగా అయితే అన్లాక్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంక వీడియో అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంక న్యూ అండ్ లేటెస్ట్ మోడల్ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.